హైకో ఏర్పడితే 76 వరకు ఉన్నట్టు హైకో భవనాన్ని ఈరోజు ఆప్కో మార్చినప్పటికీ ఒక చేనేత ఉద్యమకారుడైనటువంటి ప్రగడి కోట అయినా పర్లేదు. ఈరోజు ప్రగడ కోట అయినటువంటి వ్యక్తిది విగ్రహాన్ని ఆప్కో భవనం ముందు పెట్టి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి శిలాఫలకం పేరు లేకుండా ఆప్కోగా మార్చిన భవనాన్ని వాడుకుంటూ ఉన్న వైరాన్ని కూడా మనం గుర్తించవలసిన ఎందుకు అవసరం ఉందంటే, ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఆ రోజు తెలంగాణలో జరుగుతున్న చేనేత కార్మికుల ఉద్యమాలే కానీ చేనేత సహకార సంఘాల ఉత్పత్తిలో లాభాల పనిగడను కూడా పక్కకు తోసేసి ఈరోజు ఆంధ్ర పాలకుల వ్యవస్థలో నడుస్తున్నట్టు ఆప్కో వ్యవస్థలో ఇవాళ కనుసందల్లో నడుస్తున్న ఆప్కో వ్యవస్థని వాళ్ళే చేస్తున్నాం, మేమే చేస్తున్నాం, మాదే ఆప్కో అనే విధంగా వాళ్ళ విగ్రహాలు వాళ్ళ శిలాఫలకాలతో మన రాష్ట్ర నడిబడ్లో హైకోకున్న భవనాన్ని వాడుకుంటారు. ఈ ఆప్కో భవనం ఏం లేదు. ఆప్కో భవనం లేకుండా హైకోకున్న భవనాలను వాడుకుంటూ ఇవాళ మనం చేనేత రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాల విషయానికి వస్తే తెలంగాణ సహకార సంఘాల విషయాన్ని ఉన్నప్పుడు ఈ 200-300 సహకార సంఘాల రుణమాఫీకి వచ్చినప్పుడు ఇవాళ రాష్ట్రంలో 1100 సహకార సంఘాలు ఉంటే 327 కోట్ల మాఫీ ఉంటే దేశంలో ఎటువంటి ఏ సంస్కృతిలో లేదు. 3 సంవత్సరాలు బడ్జెట్లో ప్రవేశపెట్టి నిర్వాధికంగా మాఫీ చేయకుండా ఒక 88 కోట్ల వరకే మాఫీ చేస్తూ ఈరోజు సహకార సంఘాల సమస్యల పట్ల ప్రభుత్వాలే తోడనవుతున్నాయి. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో మన చేనేత సమస్యల పట్ల న్యాయం జరగదు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ 76 వరకు కూడా రాష్ట్రంలో హైకోర్టు మన ఏలుబాటు జరిగింది. అయితే మన ప్రత్యేక రాష్ట్ర ద్వారానే చేనేత కార్మికుల ప్రగతి సాధించగలుగుతుంది. అదేవిధంగా పద్మశాలీలు అందరూ కూడా ప్రగతి సాధించగలుగుతారని నా పేరున రాష్ట్ర ఏర్పాటులో మన అందరి పాత్ర ఉండాలి. ఆ రోజు బాపు దగ్గర నుంచి ఈరోజు సిరిపుర యాదవ్ వరకు కూడా మన ప్రముఖ పాత్ర మన ఉంది. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ఏర్పాటును కూడా తెచ్చుకోవాల్సిన అంశం కూడా ప్రాముఖ్యత మన ఉందని మీ ముందు ఉంచుతున్నాను.